కొంతమంది సైనస్ అని పేరు పెట్టుకుంటారు. కొంతమంది నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి అంటారు. కొంతమంది నాకు బ్రాంకైటిస్ ఉందని అంటారు. కొంతమంది నాకు ఈసినోఫిలియా ఉందంటారు. సో రకరకాల పేర్లు వాళ్ళంతట వాళ్ళే పెట్టుకొని వాళ్ళే రకరకాలుగా వాడుతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు వాడినా తగ్గదు, ఎన్నేళ్ళన్నా వాడనియండి. సో చాలామంది చప్పరిచ్చే గోళీలు ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు, ముక్కులో కొట్టుకుంటా ఉంటారు. ఇన్హేలర్ ఇంత పొడుగుంటుంది, అది లోపల పెట్టుకొని అని కొడతా ఉంటారు. ఇట్లా వాడే వాళ్ళందరికీ అలర్జిక్ రైనైటిస్ ఉన్నట్టే, సైనసైటిస్ ఉన్నట్టే, అంటే వాళ్ళ ముక్కులో అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టే. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు వాడినా అది పోదు. టెంపరీగా ఏదో రిలీఫ్ వచ్చినట్టు ఫీల్ అవుతారు. కానీ అసలైనటువంటి మనం డాక్టర్ని సంప్రదించి ఇది అలర్జీనా, ఆస్తమానా, సైనసా, దీనికి దేని వల్ల వస్తుంది, పోలెన్స్ వల్ల వస్తుందా, డస్ట్ మైట్ వల్ల వస్తుందా, ఫంగస్ వల్ల వస్తుందా, దేనివల్ల, కుక్క పిల్లల వస్తుందా, పిల్లి పిల్లల వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుందో తెలుసుకొని అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా తెలుసుకొని కరెక్ట్ కనుక మనం మందులు వాడినట్లయితే ఈ విధంగా అయిపోతారు. అయిన తర్వాత అంటే బంద్ అయిపోతుంది, అనేది బంద్ అయిపోతుంది.